అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన దేశ ప్రయోజనాల కోసం తీసుకుంటున్న నిర్ణయాలు మన భారతదేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇటీవలే ట్రంప్తో మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ భేటీ తర్వాత భారతీయుల విషయంలో ట్రంప్ కాస్త మెతక వైఖరి అవలంబిస్తారేమో అని అంతా ఆశించారు. కానీ మెతక వైఖరి పక్కన పెడితే ఈ సమావేశం తర్వాత భారత్ విషయంలో ట్రంప్ మరింత దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ విషయాన్ని స్వయంగా నరేంద్ర మోడీకే నేరుగా చెప్పేశానని ట్రంప్ సంచలన విషయం బయటపెట్టారు. ఫిబ్రవరి 13వ తేదీన ప్రధాని మోడీతో జరిగిన భేటీ వివరాలను ట్రంప్ బహిర్గతం చేశారు. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్తో కలిసి ట్రంప్ ఓ వార్తా ఛానల్కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా పన్నుల విషయంలో ఎవరికీ మినహాయింపు లేదని ప్రధాని నరేంద్ర మోడీతో స్వయంగా చెప్పినట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. ఈ విషయంలో తనతో ఎవరూ వాదించలేరని తేల్చి చెప్పారు. అమెరికా నుంచి ఇండియాకు దిగుమతి చేసే వస్తువులపై భారత్ అత్యధిక పన్నులు వేస్తోందని, ఇకపై తాము అదే రీతిలో వ్యవహరిస్తామని ట్రంప్ తెగేసి చెప్పారు. మనం ఇక్కడ కూర్చొని ఏం చేయబోతున్నాం, ఇద్దరం ఒకరిపై మరొకరు పన్నులు విధించుకోబోతున్నాం అని ప్రధాని నరేంద్ర మోడీకి చెప్పాను. మీరు మా దేశం నుంచి ఉత్పత్తి చేసే వస్తువులపై ఎంత పన్ను వేస్తే నేను కూడా మీరు ఉత్పత్తి చేసే వస్తువులపై అంతే ట్యాక్స్ విధిస్తానని స్పష్టంగా చెప్పేశా. ఇంతలో మోడీ నాతో ఏదో చెప్పబోయారు. నేను మాత్రం వద్దు వద్దు, మీరు ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేసినా నేను ఇష్టపడను అని నిర్మోహమాటంగా చెప్పేశా అని ట్రంప్ వివరించారు. అమెరికా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై అత్యధిక పన్నులు విధించే దేశాల్లో భారత్ కూడా ఉంది. ముఖ్యంగా కార్లు, బైకులకు సంబంధించి ఆటోమొబైల్ రంగంలో ఇది స్పష్టంగా కనిపిస్తోంది. అమెరికాలో తయారై ఇండియాకు దిగుమతి అయ్యే కార్లపై మన దేశం దాదాపు 100% పన్నులు విధిస్తోంది. ట్రంప్ పక్కనే కూర్చున్న ఎలాన్ మస్క్ కూడా ఈ విషయాన్ని ధృవీకరించారు. అవును, కార్లు, బైకులు వంటి వాహనాల దిగుమతులపై ఇండియా 100% పన్నులు విధిస్తోంది అని ట్రంప్కు ఎలాన్ మస్క్ చెప్పారు. దీంతో వెంటనే ట్రంప్ మాట్లాడుతూ, ఇవి చాలా చిన్నవి, వాటిని మించిన పన్నులను భారత్ విధిస్తోంది. ఇతరులు అంతే. నేను మాత్రం 25% పన్నులు విధిస్తే అబ్బో అంత భయంకరంగానా అని అందరూ తిడుతున్నారు. అందుకే నేను ఇకపై ఆ మాట అనను. మాపై మీరెంత పన్నులు వేస్తే మేము మీకు అంతే విధిస్తాం అని చెబుతున్నాను. అప్పుడే వాళ్లు అమెరికాపై అధిక పన్నులను నిలిపివేస్తారు అని ట్రంప్ వ్యాఖ్యానించారు. వాస్తవానికి పన్నుల విషయంలో భారత్ గట్టిగా ఉంది. ఈ విషయంలో నేను వారిని తప్పుబట్టట్లేదు. అది వాళ్ల అవసరం కావచ్చు. కానీ వ్యాపారం చేయటానికి అదొక విభిన్న మార్గం. పన్నుల కారణంగా భారత్కు మన వస్తువులను విక్రయించటం చాలా కష్టంగా మారింది. వారికున్న వాణిజ్య అడ్డంకుల వల్ల ఇదంతా. ఒకవేళ భారత్ మాపై తక్కువ ట్యాక్సులు విధిస్తే మేము కూడా అదే చేస్తాం. మిగిలిన దేశాలకు అదే వర్తిస్తుంది. ఇదే మా పన్నుల విధానం అని ట్రంప్ వివరించారు. పన్నుల విషయంలో భారత్ను ట్రంప్ తప్పుబట్టడం ఇదే తొలిసారి కాదు. తన తొలి విడత పాలన సమయంలో కూడా ఇండియాను టారిఫ్ కింగ్ అని వ్యాఖ్యానించేవారు. ఇదే సమయంలో తన పక్కనే ఉన్న ఎలాన్ మస్క్కు ట్రంప్ చురకలంటించారు. ఎలాన్ మస్క్కు చెందిన అమెరికా దిగ్గజ ఎలక్ట్రానిక్ వాహనాల కంపెనీ టెస్లా భారత మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికీ ఈ సంస్థ ఇండియాలో నియామకాలు ప్రారంభించింది. షోరూంల ఏర్పాటు కోసం ప్రయత్నాలు కూడా మొదలుపెట్టింది. ఈ పరిణామాలపై డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్లో ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలన్న టెస్లా అధినేత ఎలాన్ మస్క్ నిర్ణయం అన్యాయమని వ్యాఖ్యానించారు. మస్క్ పక్కన ఉండగానే ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రపంచంలోని ప్రతి దేశం మమ్మల్ని వాడుకోవటానికి ప్రయత్నిస్తోంది. మాపైన అధిక పన్నులు వేసి మా నుంచి లబ్ధి పొందాలని చూస్తున్నారు. దీంతో ఎలాన్ మస్క్ తన కార్లను విక్రయించడం అసాధ్యంగా మారుతోంది. ఉదాహరణ భారతే. ఇప్పుడు ఎలాన్ మస్క్ భారత్లో ఫ్యాక్టరీ ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన వరకు అది మంచిదే కావచ్చు, కానీ అమెరికా పరంగా అది చాలా అన్యాయమైన నిర్ణయమే అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ట్రంప్ ఈ వ్యాఖ్యలు ఎందుకు చేశారంటే, ఒకవేళ ఎలాన్ మస్క్ అమెరికాలోనే వాహనాలను తయారు చేసి వాటిని ఇండియాలో అమ్మాలంటే ప్రతి ఒక్క వాహనంపై మన ప్రభుత్వానికి 100% పన్ను చెల్లించాలి. అంటే 100 రూపాయలకు రావాల్సిన వస్తువు 200 రూపాయలు అవుతుంది. కాబట్టి అంత ఖర్చు పెట్టి ఇక్కడ ఎవరూ కొనలేరు. ఒకవేళ మన దేశంలోనే ఎలాన్ మస్క్ ఫ్యాక్టరీ పెట్టి ఇక్కడే వాహనాలను ఉత్పత్తి చేస్తే స్థానిక ప్రజలకు ఉద్యోగాలు, ఉపాధి లభిస్తుంది. కాబట్టి ప్రభుత్వం పన్నులు మినహాయిస్తుంది. ఈ పన్నుల బాధుడు నుంచి తప్పించుకోవటానికే ఎలాన్ మస్కే కాకుండా మైక్రోసాఫ్ట్, గూగుల్, కియా వంటి పెద్ద పెద్ద కంపెనీలన్నీ మన దేశంలో కంపెనీలు ఏర్పాటు చేస్తాయి. ట్రంప్ బాధ ఏంటంటే, ఎలాన్ మస్క్ ఇండియాలో పెట్టే ఫ్యాక్టరీ అమెరికాలోనే ఉంటే అక్కడి ప్రజలకే ఉద్యోగాలు, ఉపాధి లభిస్తాయి. ఇండియా విధించే పన్నులకు భయపడే కదా తప్పనిసరి పరిస్థితుల్లో ఎలాన్ మస్క్ భారత్లో కంపెనీ పెడుతోంది. ఒకవేళ అమెరికా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై ఇండియా పన్నులను తగ్గిస్తే ఆ కంపెనీలన్నీ అమెరికాలోనే ఉంటాయి. అక్కడే వస్తువులు ఉత్పత్తి చేస్తారు. అప్పుడు అమెరికా ప్రభుత్వానికి లాభం,
స్థానికులకు ఉపయోగం. అందుకే పన్నుల విషయంలో ట్రంప్ అంత గట్టిగా పట్టుబడుతున్నారు. ఇదే సమయంలో ఇండియాకు సంబంధించిన మరో సంచలన నిజాన్ని ట్రంప్ బయటపెట్టారు. భారత్లో జరిగే ఎన్నికల్లో ఓటర్ల సంఖ్యను పెంచేందుకు అమెరికా ప్రభుత్వం $21 మిలియన్ అంటే దాదాపు 174 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతోందని ట్రంప్ వెల్లడించారు. ఇండియాకు ఇచ్చే ఈ ఫండును రద్దు చేస్తున్నట్టు ట్రంప్ ప్రకటించారు. ఇండియాలో ఓటర్ల సంఖ్యను పెంచేందుకు అమెరికా ప్రజల డబ్బు ఎందుకు ఇవ్వాలని ఆయన నిలదీశారు. భారత్కు మేమెందుకు $21 మిలియన్ ఇవ్వాలి? వారి వద్ద చాలా డబ్బు ఉంది. ప్రపంచంలోనే అత్యధిక పన్నులు వసూలు చేస్తున్న దేశాల్లో ఇండియా కూడా ఒకటి. వారు విధించే పన్నులు కూడా చాలా ఎక్కువ. పన్నుల విషయంలో ఎన్నటికీ భారత్ను అమెరికా చేరుకోలేదు. నాకు భారతదేశ ప్రజలు, ఆ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పట్ల చాలా గౌరవం ఉంది. కానీ వారి ఓటర్ల సంఖ్యను పెంచేందుకు మేమెందుకు $21 మిలియన్ ఇవ్వాలి? మరి మన దేశంలో ఓటర్ల పరిస్థితి ఎలా ఉంది అని ట్రంప్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అలాగే భారత్కు ఈ $21 మిలియన్ ఇవ్వటం వెనుక భారీ కుట్ర ఉందని ట్రంప్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఇండియాలో వేరే ఎవరినో గెలిపించేందుకే అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ ఈ డబ్బు వినియోగించారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయాన్ని భారత ప్రభుత్వానికి తప్పనిసరిగా తెలియచేయాల్సి ఉందని వెల్లడించారు. ఎవరికోసం బైడెన్ ఈ డబ్బును ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఇండియాలో సంచలనం రేపుతున్నాయి. ఇండియాలో వేరే ఎవరినో గెలిపించేందుకే బైడెన్ ఈ డబ్బు ఇచ్చారని చెప్పటం ద్వారా డైరెక్టుగా కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేశారు. వాస్తవానికి గత 4 ఏళ్లలో జో బైడెన్కు మోడీకి పెద్దగా సఖ్యత లేదు. ట్రంప్తో ఉన్నంత చనువుగా బైడెన్తో మోడీ సత్సంబంధాలు నెరపలేకపోయారు. బైడెన్తో పాటు ఆయన మంత్రివర్గ అనుచరులు కూడా ఇండియాలో ప్రజాస్వామ్యం ఆందోళనకరంగా ఉందంటూ తరచూ మోడీ ప్రభుత్వాన్ని విమర్శించేవారు. ఈ క్రమంలో ఇండియాలో ఇంకెవరినో గెలిపించటం కోసం బైడెన్ అమెరికన్ల డబ్బు ఖర్చు పెట్టారని ట్రంప్ ప్రకటించటం ప్రకంపనలు రేపుతోంది. ఇండియాలో ఓటర్ల సంఖ్యను పెంచేందుకు $21 మిలియన్ ఇచ్చారా? ఇది ఖచ్చితంగా భారత ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోవడమే అవుతోంది. ఈ నిధులతో ఎవరు లాభపడ్డారు? ఖచ్చితంగా అధికార బీజేపీ మాత్రం కాదు అని భారతీయ జనతా పార్టీ జాతీయ అధికార ప్రతినిధి అమిత్ మాలవీయ పోస్ట్ చేశారు. భారతీయ వ్యవస్థలో విదేశీ సంస్థలు వ్యవస్థీకృతంగా చొరబాటుకు ప్రయత్నిస్తున్నాయంటూ ఆయన మండిపడ్డారు. ట్రంప్ ప్రకటనతో కాంగ్రెస్ పార్టీ విదేశీ బంధాలు బయటపడుతున్నాయంటూ దుయ్యబట్టారు. అయితే ఈ ఆరోపణలను కాంగ్రెస్ పార్టీ నేతలు తోసిపుచ్చారు. ఆ నిధులకు కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. మొత్తానికి ట్రంప్ అధికారం చేపట్టి నెల రోజులు కావస్తోంది. ఈ 30 రోజులుగా ప్రపంచ దేశాలన్నిటికీ ట్రంప్ చుక్కలు చూపిస్తున్నారు. మన ఇండియా విషయంలో ట్రంప్ మంచిగా ఉంటూనే ఎక్కడ కొట్టాలో అక్కడ గురి చూసి మరీ గట్టిగా దెబ్బ కొట్టేస్తున్నారు. ఇండియాను ఇరకాటంలో పెట్టేలా పన్నుల విషయంలో ట్రంప్ తీసుకుంటున్న కఠిన నిర్ణయాలపై మీరేమంటారు? అలాగే భారత ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకునేలా అమెరికా మాజీ అధ్యక్షుడు బైడెన్ ఇచ్చిన డబ్బు గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో మరింత మందికి చేరేలా లైక్ చేసి షేర్ చేయండి.